ఏపీ లిక్కర్ రవాణా టెండర్ల స్కామ్ కేసు నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. రాజ్ కసిరెడ్డి, వాసుదేవ్ రెడ్డి, కారుమూరి సునీల్ కు ఆగస్టు 3వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు కీలక అంశాలను ప్రస్తావించారు. వాసుదేవ్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, కారుమూరి సునీల్ సహా మరికొందరు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని తేల్చారు. లిక్కర్ టెండర్ల స్కామ్ తో ప్రభుత్వానికి 400 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని రిపోర్టులో పేర్కొన్నారు. స్కామ్ లో కారుమూరి సునీల్, రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర ఉందని ఏసీబీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మొత్తానికి ఏపీ లిక్కర్ రవాణా టెండర్ల స్కామ్ కేసు నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. పూర్తి అప్డేట్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయ్ చంద్రిక మద్యం రవాణా కుంభకోణం కేసుకు సంబంధించి శిక్ష అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రధానంగా ఇప్పటికే ఈ కేసులో అప్పటి బేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డితో పాటు రాజ్ కేసిరెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్, వీళ్ళ ముగ్గురిని కూడా ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేయగా పీటీ వారంటే వారి ముగ్గురిని విజయవాడ ఏసీబీ కోర్టు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ విచారణ చేసిన న్యాయస్థానం ఈ ఆగస్టు 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అయితే ఇందులో ప్రధానంగా ఈ రిమాండ్ రిపోర్ట్ లో అనేక అంశాలు ప్రస్తావించింది. అంత వైసీపీ ప్రభుత్వానికి ముందు ఉన్న తక్కువ ధరలను రెట్టింపు చేసి కంపెనీలకు సంబంధించి వారి ఇష్టానుసారమైన కంపెనీలకు ఎటువంటి టెండర్ లేకుండా, ప్రభుత్వ అనుమతులు కూడా లేకుండా మంజూరు చేసినట్టు కూడా నిర్ధారించారు. ఒక్క టెండర్ ఇట్లా నిర్ధారించడం వల్ల దాదాపు 193 కోట్ల నుంచి 400 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టి వారి జేబుల్లో వారి ఖాతాలో నింపుకున్నట్టు చెప్తున్నారు. ఆ ఆదాయాన్ని మళ్ళీ అవినీతి సొమ్ముని మరో ఇతర సంస్థలకి మళ్ళీ ఈ షెల్ కంపెనీని కూడా ఏర్పాటు చేసి తద్వారా ఈ డబ్బును వివిధ మార్గాల్లో దోషీకరణ కూడా నిర్ధారించారు. ఇందులో ప్రధానంగా వీరి ముగ్గురితో పాటు మరికొంతమంది పాత్ర ఉన్నట్టు కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో మరింత లోతైన విచారణ ప్రస్తుతం చేస్తున్న నేపథ్యంలో మరికొంతమంది కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని, ఇదంతా కుట్ర కోణంలోనూ ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాన్ని గండికొట్టిన నేపథ్యంలో వారిని కస్టడీ కోరే అవకాశం కూడా ఉందని వినిపించారు. ఇక మొత్తం విచారణ పూర్తయిన తర్వాత ఇరువర్గ న్యాయవాదులు ఉన్న కోర్టు ఆగస్టు 3వ తేదీకి రిమాండ్ విధించడంతో వారి ముగ్గురిని కూడా మళ్ళీ ఇక్కడ నుంచి సెంటర్ కూడా జైలుకి తరలించారు. థ్యాంక్ యూ ప్రసాద్.